రావే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మేము ద్రవజీవామృతం తయారు చేస్తున్నాం. ఇది పంటలకు మంచి దిగుబడి రావడానికి, నేల సారవంతం పెరగడానికి, అలాగే నేలలో ఉన్న పోషకాలను మొక్కకు అందించే సూక్ష్మజీవుల్ని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది తక్కువ ఖర్చుతో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సినవి 200 లీటర్ల కెపాసిటీ కలిగిన ఒక డ్రమ్, 10 కేజీల ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల పప్పుల పిండి, 2 కేజీల బెల్లం, అలాగే ఒక గుప్పెడు పుట్టమట్టి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న డ్రమ్లోకి పై వరకు వచ్చేలా నీళ్లను పోయాలి. మన దగ్గర ఉన్న 10 కేజీల ఆవు పేడను దీంట్లో వేయాలి. అలా 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రాన్ని, తర్వాత 2 కేజీల పప్పుల పిండిని, 2 కేజీల బెల్లాన్ని వేస్తాం. ఇప్పుడు మన గట్ల మీద మట్టి కానీ పుట్టమట్టి కానీ ఒక గుప్పెడు తీసుకొచ్చి దీంట్లో వేస్తాం. మొత్తం అన్నీ కలిసేలా ఒక కర్రతో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి దాని మీద ఒక మూత పెట్టేస్తాం. ఇలా ఉదయం సాయంత్రం వచ్చి 2 సార్లు తిప్పాలి. ఇప్పుడు మనకు కావలసిన మిశ్రమం 2 నుంచి 3 రోజుల్లో తయారవుతుంది. దీన్ని మనం పంటలకు నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత నుంచి వాడుకోవచ్చు. ఇంకా తర్వాత నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి వాడితే మంచి ఫలితం ఉంటుంది. దీని ఆకుల మీద పిచికారీ చేయాలనుకుంటే 10 లీటర్ నీళ్లలో 1 లీటర్ ద్రవజీవామృతాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తనాలు విత్తే ముందు ద్రవజీవామృతంలో నానబెట్టి వాడితే జర్మినేషన్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి.